నమస్తేనా. ఏంది అసలుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దరిదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బయట వాళ్ళు అసెంబ్లీలైనా బయట ఎక్కడైనా సరే ప్రెస్ మీట్లు అయినా చెప్పుకుంటున్నారు. అసలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినారా, అసలు ఇవ్వలేదా, అసలు దీని మీద మీ స్పందన ఏంది? రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి షాడిస్టిక్ ప్రెజర్ ప్రజలు సమస్యలతో ఉంటే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పి మీడియా సెక్షన్ చెప్పిండు. ఇక ఆయన మాట్లాడే మాటలు అట్లున్నాయంటే ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు ప్రజలు? నిజంగా 1,00,000 ఉద్యోగాలు వేసినట్టుంటే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు రాతపూర్వకంగా అడిగిన సమాధానంలో 67,971 ఉద్యోగాలు మేము వేసినామని చెప్పి నింపినామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. దాంట్లో కూడా 50,000 పోస్టులు గత గవర్నమెంట్ ఇచ్చింది. మేము వేసిన ఉద్యోగాలు 16,791 ఉద్యోగాలు మేము వేసినామని చెప్పి వీళ్ళు చెప్పారు. 16,700 ఉద్యోగాలు మేము వేసినామని చెప్పారు. మరి తల నరుకోవాలి కదా మరి రేవంత్ రెడ్డి గారు. మరి ఎట్లా నమ్ముతారు? ఆ 16,000 ఉద్యోగాలు కూడా ఇప్పటికీ వైద్య శాఖలో ఉన్న 5,000 పోస్టులు 7,000 పోస్టులలో వాళ్ళు నియామక పత్రాలు వేయలేరు. వాళ్ళు వేసింది ఓన్లీ డిఎస్సీలు 5,000, గ్రూప్ 1లో 63 పోస్టులు, 5,063 పోస్టులు మాత్రం భర్తీ చేశారు. ఇక 1,70,000 వినాయకుని కాడ చందా వేలంపాట అన్నట్లు ఒకరొకరు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు ఇక వాళ్ళు కలిసే పరిస్థితులు లేరు. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని మా దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చిన వాళ్ళు మీకు అండగా ఉంటాం, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం అన్న వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, మా లైబ్రరీ దగ్గరికి వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు వచ్చేది. బల్మూరు వెంకటరయ్య సార్, ఆకునూరు మురళి, కోదండరామ్ సార్. ఇప్పుడు వాళ్ళందరికీ మొన్నటి వరకు కోదండరామ్ సార్ పదవి కాలు ఉంటే ఆయన పదవి కూడా నింపుకున్నాడు. ఇప్పుడు ఇక అసలు 2-3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ వాళ్ళ వినతి పత్రాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇక మేము ఎవరిని అడుకోవాలి? కాబట్టి మేము June 2 వరకు డెడ్ లైన్ పెట్టినాం. June 2 లోపు నోటిఫికేషన్ లేకపోతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామా, లేకపోతే అంటే మేము దీక్షలో కూర్చుంటామా? మాకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు, కోదండరామ్ సార్ గారు వీళ్ళందరూ వచ్చి మాకు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ముట్టడిస్తాం అనేది మేము చెప్పము. ఎందుకంటే పోలీసు వాళ్ళు 24 hours వాళ్ళ డ్యూటీలు అంతా ఈ లైబ్రరీలో చుట్టూ నిరుద్యోగులు ఎక్కడ ఉంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పి ఒక భయంతో మా దగ్గర ఒక బిచ్చపుల లెక్క తిరుగుతారు వాళ్ళు. మనం వాళ్ళని చూస్తుంటే అడుగుకునే వాళ్ళు అనుకుంటాం, వాళ్ళు వచ్చి సమాచారం తీసుకొని పోతారు. సీసీ కెమెరాలన్నీ పోలీసు వాళ్ళకి లింకప్లు ఉన్నాయి. ఏది చిన్న ఏ ఇష్యూ వచ్చినా కానీ కూడా పోలీసు వాళ్ళు అట్టతున్న తిరిగినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో. కాబట్టి మేము ఖచ్చితంగా మేము సడన్గా మేము ఏం చేస్తామనేది కడుపు గాలిపోతుంది, జీవితాలు నాగమైపోతున్నాయి, సహనం నశించిపోతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఏం చేయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ మధ్యలో మళ్ళీ వయోపరిమితి తగ్గించారు. గత గవర్నమెంట్ 10 ఏళ్ళు పెంచితే ఈ గవర్నమెంట్ 30 జీవో తీసుకొచ్చి దానికి ఎక్స్టెన్షన్ చేసి 2 సంవత్సరాలు పెంచి 46కు తీసుకుపోయారు. ఇప్పుడు అటత్తున మళ్ళీ 34 చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు వేసి ఒక్కొక్క ఫీజు అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు చేశారు. గత గవర్నమెంట్ 200-300 ఫీజు ఉంటే 1,000 రూపాయలు పెట్టారు గవర్నమెంట్. అసలు ఎంత ఘోరం అంటే నిరుద్యోగులను హింసిస్తున్నారు. 20 మంది నిరుద్యోగుల ప్రాణాలు తీశారు. గతం లోపల ఒక్క ప్రణాళిక చనిపోతే నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఢిల్లీలో పోయి మాట్లాడారు మహానుభావులు. మరి 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఎందుకు స్పందిస్తారు కోదండరామ్ సార్ గారు? ఎక్కడ పోయినరు మళ్ళీ వీళ్ళందరూ? కాబట్టి June 2 లోపు నోటిఫికేషన్ లేకపోతే అంటే మేము చేయబోయేటువంటి ప్రోగ్రామ్ మాకు కడుపు కాలినటువంటి నిరుద్యోగుల ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో తెలంగాణ ఉద్యమం ఎట్లుంటుందో చూపిస్తాం. 100% June 2 లోపు స్పందిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. స్పందించకపోతే అంటే మాత్రం ఖచ్చితంగా జరగబోయే పరిణామాలన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో మాకు హామీ ఇచ్చినటువంటి మేధావులు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తాం. అన్న, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ లైబ్రరీకి వచ్చి 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గతంలో చెప్పిపోయిండు. అసలు ఇంతవరకు ఏ కాంగ్రెస్ మంత్రి అయినా ఇంకా ఎవరైనా అసలు ఈ లైబ్రరీకి వచ్చి మేము హామీ ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఎవరి మాటలు నమ్మకండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి, నిరుద్యోగులు అసలు నోటిఫికేషన్లు వద్దని చెప్పి కూడా అని అంటున్నారు. మరి అసలు నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటారా? అసలు నిజమేనా అది? నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ఎవడన్నా బుద్ధి ఉన్నాడు అంటాడా? నేను చెప్తున్నా అన్న, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతుర్రు. అరే వాళ్ళని మోసం చేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుర్రు అని చెప్పి పక్కన ఉన్న నవ్వుతుర్రు. నేను అదే చెప్తున్నా కదా, వీళ్ళకు సమాధానాలు చెప్పలేక ఏదో ఒకటి నిరుద్యోగులు మురిగిపోయిన బెండకాయలు అనే ఏదో ఒకటి మాట్లాడి డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. నిజంగా ఆ రోజు మంత్రి గారు ఒకటి కానీ రేవంత్ రెడ్డి గారు, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 4-5 సమావేశాలు నేను పాల్గొన్నా. నా పక్కలో వచ్చి రేవంత్ రెడ్డి గారే 46 జీవో రద్దు చేస్తాం, 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం, పేపర్ స్టేట్మెంట్ నుంచి ఈనాడు నుంచి మొదలు పెడితే ప్రతి స్టేట్మెంట్లో 2,00,000 ఉద్యోగాలు, 2,00,000 ఉద్యోగాలు. ఆయన మంత్రులు ఒకరే కాదు, ఇప్పుడు మేనిఫెస్టో చైర్మన్ ఎవరు? శ్రీధర్ బాబు గారు. 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారే అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మంత్రులు, అన్ని ఇంతమంది చెప్పి కూడా ఒక్కరు కూడా స్పందిస్తలేరు. మేము ఇంకా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు, మేము 5 ఏళ్ళకి సంబంధించి 2,00,000 ఉద్యోగాలు అంటామంట. ఆయనకు ఏం చెప్పాలని అర్థం కదా. ఆయన కావాలన్నా లేక మీడియా ఉంది కాబట్టి ఏదన్నా ఒకటి వాగేసుకుంటే జనాలు నమ్ముతారని అట్లా అన్నాడు. కానీ నిరుద్యోగులను అయితే హింసిస్తున్నారు. మేము అనుకోలేదు. నిజానికి టీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్లు వచ్చినాయి. అప్పుడు ఎదురు చూడంగా ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ వస్తే
ఈ దళితులు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం పీకిన వాళ్ళం మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పినందుకు వీళ్ళని నమ్మి కోదండరామ్ సార్ గారు, రాహుల్ గాంధీ వీళ్ళని నమ్మి, రేవంత్ రెడ్డి గారిని మేము అసలే నమ్మలేం. కనీసం వీళ్ళు 100% అండగా ఉంటారులే అని చెప్పి ఉద్దేశంతో మేము ఆశపడి బుక్కులన్నీ పక్కకు పెట్టి నోటిఫికేషన్లు కాదనుకొని మేము ప్రచారం చేసినాము. గెలిచిన తర్వాత మరి కనీసం స్పందించాలి కదా, నువ్వు 70 సార్లు ఢిల్లీకి పోయినావు, ఒక్కసారి కనీసం నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇస్తున్నావు, ఇస్తలేవు, ఏం చేయాలి? కాబట్టి June 2 వరకు డెడ్ లైన్ విధించినాం. 100% స్పందించకపోతుందంటే జరగబోయే పరిణామాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. నిరుద్యోగులు అందరం కూడా రోడ్ల మీదకి వస్తాం. నువ్వు వాళ్ళు నేపాల్, బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు చూసారు, కానీ తెలంగాణ ఉద్యమం ఎట్లుంటుందో వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ మరొకసారి చూపుతుంది. అంటే ఇప్పుడు 2946 జీవో రద్దు చేయడం వల్ల అసలు మీకు లాభం ఏంటి? 46 జీవో వల్ల తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మొన్న 120, 125 వచ్చిన వాళ్ళు కూడా జాబులు రాలేవు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు 70, 80, 90 వస్తే కూడా జాబులు వచ్చినాయి. గతం లోపల వాళ్ళకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ తిప్పుకొని 46 జీవో రద్దు చేయలేరు. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే నోటిఫికేషన్లో కూడా మరి 46 జీవో ఉంటుందా లేదా అనేది ఇప్పటికి రద్దు చేయలేరు. వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళని తిప్పుకొని వాళ్ళంటే బస్ యాత్రలు చేయించుకొని రద్దు చేయలేరు. దానివల్ల చాలామంది గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరిగింది. హైదరాబాద్లో ఎవరైతే సెటిలర్స్ పిల్లలు ఉంటారో, హైదరాబాద్లో ఎవరైతే ఆంధ్రోలు ఉంటారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా 46 జీవో తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గం. ఆ 29 జీవో, 108 జీవో, ఈ జీవోలన్నీ నిరుద్యోగుల వాళ్ళకు సంబంధించి పొలిటికల్ వాళ్ళకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి జీవోలు. తెలంగాణ బిడ్డలకు ఈ జీవోల వల్ల మొత్తం అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ జీవోలు కూడా రద్దు చేసి వయోపరిమితి 46కు పెంచి నోటిఫికేషన్లు June 2 లోపు ప్రకటిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకని అసలు June 2నే ఎందుకు మీరు డెడ్ లైన్ ఇచ్చారు? అసలు నిరుద్యోగులు ఇన్ని రోజుల నుంచి లేని అసలు June 2 ఎందుకు? ఇప్పుడు తెలంగాణ అవతరణ దినోత్సవం June 2 కాబట్టి ఆ June 2 రోజైనా నిరుద్యోగులు చేసినటువంటి పోరాటాలు కానీ, నిరుద్యోగులు చనిపోయిన 1300 మంది త్యాగాల వాళ్ళ నిరుద్యోగుల అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడింది. కాబట్టి ఆ సోయి June 2 రేవంత్ రెడ్డి గారికి వస్తుందేమో, అప్పుడన్నా ప్రకటిస్తాడేమో అని చెప్పి మేము June 2 వరకు పెట్టినాం. June 2లో మాత్రం మేము ఆల్రెడీ June 2లో కూడా ఆయనకి ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ మీద ఏమాత్రమైన గౌరవం లేదని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద గన్ను పెట్టినటువంటి వ్యక్తి ఆయన. మేము చెప్తున్నాం కదా, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లేదు. తెలంగాణ ఉద్యమకారులు మేధావుల ముసుగులో ఉన్నటువంటి వీళ్ళని చూసి మేము ఓట్లేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, మొన్న ఒక జర్నలిస్ట్ని ఏపీకి సంబంధించి ఏదో అన్నారని చెప్పి తెలంగాణకు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకుపోయి ఏపీలో 3rd డిగ్రీ ఇచ్చారు. మరి తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినటువంటి బీజేపీ ఎంపీని మరి తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు కేసులు పెట్టారు ఆయన మీద. మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మీడియా ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి అది అన్నారు, కానీ ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడాలి, ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచిన అని చెప్పి ఎవరైనా నిజాయితీ కొట్లాడినరా? పార్లమెంట్లో ఢిల్లీలో ఫైట్ చేసిరో? చేయలేరు. మీడియాలో మాత్రమే యాక్షన్ వాళ్ళది. ఎట్లా అంటే తెలంగాణ మీద గౌరవము, ప్రేమ ఉన్నట్లు యాక్షన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, ఆయన తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి June 2 వరకు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ మా బాధ తెలియపరిచి తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఆయన గుర్తు చేసి June 2 వరకు ఖచ్చితంగా మా నిరుద్యోగులని ఒకసారి గుర్తు చేసుకొని మాకు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఒక ఆశతోటి June 2 వరకు ఒక డెడ్ లైన్ పెట్టినాం. నమ్మకంతో June 2 వరకు కూడా ఆయన మా స్పందించకుండా నోటిఫికేషన్ లేకపోయిందంటే డెఫినెట్గా మేము చెప్పాము 100% మా ఉద్యమం ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి గారికి చూపిస్తాం ఖచ్చితంగా. అల్టిమేట్గా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు నిరుద్యోగులకు ఒకటేంటంటే వాళ్ళు ఐపీఎల్ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తారు చాలామంది. ఎందుకు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు బయటకు వస్తున్నట్టే ఏమవుతుంది? ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయి చాలామంది నిరుద్యోగులు ఎట్లా అంటే ఎంత మొత్తుకున్నా ఏం చేసినా కానీ కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం అంతా కొట్లాడి కూడా వేస్ట్ అని చెప్పి చాలామంది ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారు. కాబట్టి నేను నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నా, మనం అందరం బయటికి వెళ్తే డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎట్లానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక ఎలక్షన్కి ఏజెండాగా మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ ఇస్తామని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా కదిలి రండి. ఒక గంట సేపు ఒక రోజు మనం అందరం కూడా బయటకు వస్తుందంటే రేవంత్ రెడ్డికి దెబ్బ తగిలి ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒక్క రోజు బయటికి రండి అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా మేము కోరుకుంటున్నాం.